ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర పెద్దల వైఖరి పూర్తిగా మారిపోయిందని చెప్పొచ్చు. 2024 ఎన్నికల ఫలితాలొచ్చిన తర్వాత చంద్రబాబు ప్రాధాన్యం కేంద్రంలో పెరిగింది. దానికి కారణం ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉండి మోదీ మూడోసారి ప్రధాని అయ్యేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని అందించగలిగింది తెలుగుదేశం పార్టీ. అయితే గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబు కేంద్ర పెద్దలతో చాలా సఖ్యతగా మెలుగుతూ వచ్చారు. గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఏ విషయంలో గాబరా పడడం లేదు. కేంద్రంతో ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి లేదు. అయితే ఈ కేంద్ర పెద్దలతో నమ్మదగిన మిత్రుడు అనిపించుకున్నారు. అదే పెద్దలతో శభాష్ అంటూ చప్పట్లు కొట్టించుకుంటున్నారు. విశాఖ పెట్టుబడుల సదస్సులో అయితే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చంద్రబాబుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నంతసేపు తన చప్పట్లతో ప్రోత్సాహం అందిస్తూ వచ్చారు. అలా ఆయనేదో డమ్మీ కేంద్ర మంత్రి కాదు. అక్షరాల ప్రధాని మోదీ కోర్ టీంలో ఉన్న నేత. 2018లో ఎన్డీఏ నుంచి దూరమయ్యారు చంద్రబాబు. అప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యమైన పనిచేసిన ఆయన ఉన్నఫలంగా కేంద్ర ప్రభుత్వానికి దూరమయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వైసీపీ ట్రాప్లో పడ్డారు. ఆ సమయంలో మోదీతో ఢీకొట్టినంత పని చేశారు. అప్పుడే ఏపీలో చంద్రబాబు పని పట్టాలని కేంద్ర పెద్దలు నిర్ణయించుకున్నారు. కేంద్రానికి చెందిన ప్రత్యేక టీం ఏపీలో పనిచేసింది. వైసీపీ అద్భుత విజయం వెనుక బీజేపీ వ్యూహాలున్నట్టు అప్పట్లో టీడీపీ అనుమానించింది. అయితే 2019 నుంచి 24 మధ్య ప్రతి పరిణామాన్ని గుణపాఠంగా మార్చుకుంది టీడీపీ. తన తప్పు తెలుసుకున్న చంద్రబాబు కేంద్ర పెద్దలతో సఖ్యత ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇప్పటికీ కేంద్ర పెద్దలు చంద్రబాబును నమ్మడం లేదన్న ప్రచారానికి చెక్ చెబుతూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చంద్రబాబుకు అభినందనలతో ముంచెత్తడం విశేషం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో సిఐఐ నేతృత్వంలో విశాఖలో పెట్టుబడుల సదస్సు జరిగింది. దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అయితే కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం అందిస్తోందని ఈ పెట్టుబడుల సదస్సుతో తేలిపోయింది.